హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నేను 2 డేస్ నుంచి అప్డేట్ ఇవ్వడం లేదండి. దానికి రీజన్ ఉంది. మా మదర్‌కి హెల్త్ బాలేదు. అందుకని 2 డేస్‌గా నేను రికార్డింగ్ చేయలేదండి ఎపిసోడ్స్. అందుకే ఇవ్వలేకపోయాను. బట్ ఇవాళ తప్పకుండా ఇస్తాను ఈవినింగ్ వరకు. కొంచెం వెయిట్ చేయండి. మీరందరూ మెసేజ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేమ్ టైమ్ బాధగా కూడా ఉంది అప్డేట్స్ ఇవ్వనందుకు. ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర సిస్టమ్ అలాంటివి లేవండి. ఏదో ఫోన్‌లో రికార్డింగ్ చేసుకొని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అనుకోకుండా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. మానిటైజేషన్ అయితే అయిపోయింది. కానీ ఇంకా ఫస్ట్ అమౌంట్ రాలేదు. అదేం బాధ లేదు. ఇవాళ కాకపోతే రేపొస్తుందేమో. కానీ ఒకటే బాధ, సిస్టమ్ ఉంటే ఇంకొంచెం ఫెసిలిటీ బావుండేది. కొన్ని ఎపిసోడ్స్ నేను స్పేర్‌లో పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అవకాశం లేకుండా పోయింది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, నేను డిజేబుల్ పర్సన్ అండి. ఫ్లోర్ వాకర్‌ని. చిన్నప్పుడే పోలియో వచ్చింది. అది ఎందుకు చెప్తున్నానంటే సింపతి కోసం కాదండి. నేనున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్‌కి ఏదో చిన్నగా స్టోరీలు రాసుకొని, ఆ తర్వాత వాటిని నేను రికార్డింగ్ చేసుకొని కష్టంగా ఎవరి హెల్ప్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కొంచెం ఎక్కువ ఇవ్వండి అక్క అని అడుగుతారు. కానీ అలా గూడా నాకు ఇవ్వడానికి ఉంది. కానీ నాకు ఇవ్వలేకపోతున్నాను. నాతో ఇంతే అవుతుంది అన్నట్టుగా. ఇంకా ఫ్యూచర్‌లో ఎక్కువ ఇస్తానేమో. ప్రతిలిపిలో ఇక్కడ అప్డేట్స్ ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాను. అందుకే ఇక్కడ తక్కువేస్తున్నాను. అక్కడ తక్కువిస్తున్నాను. తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను డిజేబుల్ పర్సన్‌ని అని చెప్పింది మాత్రం సింపతి కోసం కాదండి. నా పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారని డే ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు ఈ విషయం రివీల్ చేయలేదు. నేను ఇట్లా నా పరిస్థితి ఇది అని. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను అర్థం చేసుకొని, మళ్ళీ మీరు అన్‌ఫాలో కాకుండా ఉండడానికి మాత్రమే చెప్తున్నాను. వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇవాళ తప్పకుండా ఈవినింగ్ వరకు నేను అప్డేట్స్ ఇస్తానండి. అలాగే రేపటి నుంచి తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నిన్న నైట్ రికార్డింగ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మైక్ ఇబ్బంది పెట్టింది. ఇవాళ నుంచి మాత్రం తప్పకుండా ఇస్తాను. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ మైత్రి.